నమస్తే అండి. ఈరోజు ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి మీకు చూపించబోతున్నాను. కరివేపాకుని మైక్రో ఓవెన్‌లో కొద్దిసేపు 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దాన్ని డ్రై రోస్ట్ అయినాక మైక్రో ఓవెన్ లేకపోయినా ఫ్యాన్‌లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నేను చూపించే విధంగా ఫ్రై అయినాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని కరివేపాకు కూడా దానిలో వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దానిలో వేసుకొని కారపొడి మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఉప్పు, కారము, చింతపండు అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడిలాగా ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీనిని మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు వేయాలండి. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచి రోస్ట్ అయినాక ఈ కరివేపాకు పచ్చడిని మనము ఈ పోపులో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా మంచిగా ఉడికినాక ఆయిల్ బయటకు వచ్చినాక మనం జాడీలో పెట్టుకుంటే మంచిగా నెల రోజులు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వర్షాకాలం కరివేపాకు పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి. దగ్గు, జలుబు అలాంటివి ఏమీ రాకుండా హెల్తీగా ఉంటుందండి.